అందరికీ శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవనార్థులు ఇవాళ ముచ్చట్ల సంగతి అంటారా మోడీ సారు ఆస్తి ఎంతనో తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు. ఇవాళ తెలంగాణ భవన్ల కేటీఆర్ సారు కొత్త ముచ్చట బయట పెట్టిండుల్లో ఆంధ్రలో పోలింగ్ శాతం పెరిగింది. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం ఇక ఆలస్యం చేసేదే లేదు, మన రచ్చరచ్చ వార్తలు చూసేదే. మన దగ్గర పాట్ల ఉండే ఎమ్మెల్యే ఆస్తి ఎంత ఉంటుంది చెప్పుండ్రి. మా అంటే 100 కోట్లు ఉంటుంది. ఈ మినిస్టర్ ఆస్తి అయితే ఇక 1000 కోట్లు ఉంటుంది. మరి చిన్న చిన్న లీడర్ల ఆస్తి ఇంతగానం ఉంటే మోడీ సారి ఆస్తి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఇక మోడీ సారి ఆస్తి తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. పాము పుట్టల తీరే లీడర్లందరి ఆస్తులు పెరుగుతున్న ఈ రోజులల్లా మన దేశ ప్రధాని మోడీ సారు ఆస్తి ఎంతనో తెలుసా? ఊళ్ళా ఉట్టి 3,02,00,000 రూపాయలు మాత్రమే. అగో గంత పెద్ద మనిషికి గింత చిన్న ఆస్తులా అని పరిశాన్ అవుతున్నారులే. నిజమేనుల్లో నిన్న నామినేషన్ వేసిన అఫిడవిట్ ఫామ్లో మరి గిన్ని ఆస్తులున్నాయని తెలిపిండు మోడీ సారు. ఇంతే కాదుల్లో మోడీ సార్కైతే ఇప్పటిదాకా సొంత కారు లేదు, సొంత ఇల్లు లేదు. సారు తిరిగే కారు కూడా గవర్నమెంట్దే, సారు ఇప్పుడున్న ఇల్లు కూడా గవర్నమెంట్దే. ఆ 3,02,00,000 రూపాయలు కూడా సారు జీతమేనుల్లో. ఈ ముచ్చటింటుంటే సారు అంత పెద్ద పదవులున్నా ఇంత సింపుల్గా బతుకుతున్నాడన్నమాట. సారు ఆస్తులు చిన్నగానే కావచ్చు నుల్లో, సారు మనసు అయితే మస్తు పెద్దది. ఏ మీటింగ్లో పోయినా ప్రజల కోసం ఈ తీర్ల ముచ్చట మాట్లాడతాడు. మళ్ళా भाइयों बहनों, मैंने लाल किले से कहा था और मैंने डंके की चोट पे कहा हुआ है, छुपा करके नहीं कर रहा हूं। मैंने कहा था मैं भारत को भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण से मुक्त होना के लिए अपना जीवन खपा दूंगा. ఇన్నరు కదా సారుకు ప్రజలంటే ఎంత పానమో. ఇప్పుడు సారు ఆస్తుల ముచ్చటైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. మీరు ఓట్లు వేయొచ్చు, అందరూ ఓట్లు వేయొచ్చు, కానీ చాలా మందికి అయితే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏం శాతం, ఇక మరి పోలింగ్ శాతం ఎంత ఉంది, ఏం సంగతి అని చెప్పి చాలా మందికి అయితే తెలియదు. ఆంధ్రలో అయితే మస్తు మంది ఓట్లు వేయనిక పోయిరు. మళ్ళీ హైదరాబాద్ నుంచి మొత్తానికి ఇలా మరి ఎన్నికల అధికారులు అన్ని లెక్కలు బయట పెట్టిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం పోలింగ్ అయింది, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత శాతం పోలింగ్ అయిందో ఓసారి చూసొద్దాం పండి. ఆంధ్ర ఓటర్లు ఓట్లేయనీకి మొన్న కదం తొక్కిండ్రు, ఒక రికార్డును సృష్టించిర్రు. 2000 ఎలక్షన్ల కంటే పోయిన తాప ఎలక్షన్ల కంటే ఈసారి ఎక్కువ ఓట్లు వేసిండ్రు, ఓట్ల మిషన్లు నింపిండ్రు. ఆంధ్రలో అయితే అర్ధరాత్రి దాకా ఆడాడ ఓట్లు పడ్డాయుల్లో. అర్ధరాత్రి దాకా ఓట్లు వరేసరికి లెక్కలు చెప్పనికే మస్తు తిప్పలయ్యింది ఎన్నికల అధికారులకు. మనకు 5,600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1,200 ఓట్స్. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. మొత్తానికి లెక్కలన్నీ బయట పెట్టిర్రుల్లో ఎన్నికల అధికారులు. ఈ తాపకు 82% పోలింగ్ నమోదయ్యింది. మళ్ళా ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. దీంతో పాటు 85 plus 13,700, PWD 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 people are there under the category of home voting, election duty, postal balloting, essential services. So ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో
our voting percentage, including the postal ballot, is 81.86%. So almost 82% vachamu. And I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఆంధ్ర ముచ్చట ఇట్లుంటే మన తెలంగాణలో దగ్గర 66% పోలింగ్ నమోదయ్యిందుల్లో ఎక్కువ భువనగిరిలో 76% పోలింగ్ నమోదయ్యింది. మళ్ళా తక్కువ సికింద్రాబాద్ లో పోలింగ్ నమోదయ్యింది. పాపం హైదరాబాద్ లో అయితే ఓటర్లను ఓటేయమని ఈ తీర్ల బతింలాడిర్రు. చూసిరు కదా, గేట్లు కొట్టి బయటికి రమ్మన్నా లాభం లేకపోయే. చూడాలే మళ్ళా తక్కువ ఓట్లు పడ్డ దగ్గర ఎవరు గెలుస్తారో, ఎక్కువ ఓట్లు పడ్డ దగ్గర ఎవరు గెలుస్తారో ఏమో. రాహుల్ గాంధీ సార్ అయితే ఈ నడుమ ఒక తరీకలనే ప్రచారం చేస్తా ఉన్నాడు. మరి అందరినీ కలుస్తా ఉన్నాడు, అందరికీ గ్యారంటీ కార్డులు పంచుతా ఉన్నాడు. మరి ఇలా ఏడ మీటింగ్ పెట్టిండు, ఏం మాట్లాడిండు, ఎవరిని తిట్టిండో ఒకసారి అరుచుకుందాం పండి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ సారు జోషే అలాగున్నది ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు, గ్యారంటీ కార్డులను వంచుతున్నాడు. మొన్న కటింగ్ షాప్ పోయి ఈ తీర్ల గడ్డం చేసుకున్నాడు రాహుల్ గాంధీ సారు. ये सारी स्टाइल काटते हो आप? जी जी सर जी, आजकल यही सब चल रही है। अच्छा। और यहाँ पे आके कहते हैं मुझे ऐसा चाहिए। हाँ ऐसा है। और आपके बाल कौन काटता है? हमारे जो काम करते हैं साथ। और अपने काम के बारे में बताओ, कितने घंटे करते हो, कितना पैसा बनता है? अभी बन जाता है 400-500 रुपए, सुबह 7 बजे से रात को 8:30 बजे तक। आप कुछ और काम करना चाहते थे या यही थी चॉइस आपकी? सर जी हम पढ़े नहीं थे तो फिर यही काम करने। मैंने भारत जोड़ो यात्रा की थी तो गाड़ी बहुत लंबी हो गई थी। हाँ सर जी वो देखे थे हम लोग टीवी में। कितने लोग बाल काटते हो दिन में? 10-12-15, संडे के दिन ज्यादा हो जाता है, 20-25 हो जाता है। हमारी महालक्ष्मी योजना का नाम सुना है? जी सर जी। गरीबों के बैंक अकाउंट में 1 लाख रुपए जी सर साल के। जी बढ़िया। महिलाओं को। हाँ చూసిరు కదా, గడ్డం చేసుకున్నాక రాహుల్ గాంధీ సారు ఇంకా జర నున్నగా అయ్యిండులే. ओ ये हमारे गारंटी कार्ड है अच्छा जी। इंडिया गठबंधन का, देख लीजिए। ठीक है। ఇట్లా కటింగ్ షాప్ ఒకటే కాదుల్లో, ఆ నడుమ మన తెలంగాణలో ఆర్టీసీ బస్సులో కూడా ఎక్కిండు. ఎట్లున్నారు ఏం సంగతి అని చెప్పి ఈ తీర్లు అరుచుకున్నాడు. नमस्कार नमस्कार, आप क्या करती हैं? टेलरिंग। बस फ्री वाले से फायदा मिला? बच्चे कितने हैं? కాంగ్రెస్ పార్టీ. Thank you. Hello. ఏమయ్యా బాగున్నావా? Nice to see you. How do you say best wishes in Telugu? Bagunara. Neeru Bagunara. Thank you. హలో చూసిరు కదా సారు జోషు. ఇదే జోషుతోని ఇలా ఒడిశా రాష్ట్రంలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఈ సభకైతే మన తెలంగాణ తరపున చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు కూడా హాజరయ్యిండు. సభలో ఇట్లా రాహుల్ గాంధీ సారు అడుగు పెట్టిండో లేదో బీజేపీ పార్టీకి సూటి పెట్టిండు. మళ్ళా ఏమంటున్నాడో ఈనుండ్రి. भाई और बहनों, ये जो लड़ाई चल रही है चुनाव 2024, ये लड़ाई दो विचारधाराओं के बीच में तो है, मगर पहली बार किसी राजनीतिक दल ने देश को बताया है कि अगर वो चुनाव जीतेंगे तो वो इस संविधान को, कॉन्स्टिट्यूशन को खत्म कर देंगे, नष्ट कर देंगे। ये जो संविधान है, इसी ने हिंदुस्तान के गरीब लोगों को, पिछड़ों को, दलितों को, आदिवासियों को, माइनॉरिटीज को, किसानों को, मजदूरों को जो भी दिया है, इसने दिया है। और आज बीजेपी के बड़े बड़े नेता कहते हैं अगर वो चुनाव जीतेंगे तो इस किताब को वो फाड़ के फेंक देंगे। भाइयों और बहनों, मैं बीजेपी के हर कार्यकर्ता से कहना चाहता हूं,
हर नेता से कहना चाहता हूं, बीजेपी छोड़ो, नरेंद्र मोदी छोड़ो, दुनिया की कोई भी शक्ति इस किताब को नहीं छू सकती है। इसको अगर आपने फाड़ने की कोशिश की तो फिर देखना देश आपके साथ, कांग्रेस पार्टी आपके साथ क्या करती है। అగో ఇన్నర్ గదుల్లో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని చెప్పబట్టే రాహుల్ గాంధీ సారు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, అటెన్కా రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారని చెప్పి గో గీ తీర్ల గరమయ్యుండుల్లో బీజేపీ పార్టీ మీద। बीजेपी के बड़े बड़े नेताओं ने बयान दिया कि अगर हम जीतेंगे हम रिजर्वेशन को खत्म कर देंगे। जो अंबेडकर जी ने, गांधी जी ने, जवाहरलाल नेहरू जी ने दलितों को, आदिवासियों को, पिछड़ों को रिजर्वेशन का औजार दिया था, हथियार दिया था, उस हथियार को, उस औजार को भी ये छीनना चाहते हैं। విన్నారు కదా, బీజేపీ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది అనబట్టే ఇట్లా ఇరు పార్టీలకు రిజర్వేషన్ కోసం బాగానే లడాయి నడుస్తున్నదుల్లో బాగానే తిట్టుకుంటున్నారు మళ్ళా లీడర్లు। ये लोग मोदी के खिलाफ नए नए झूठ फैलाते रहते हैं। आजकल इनका नया झूठ है, मोदी आएगा तो आरक्षण खत्म कर देगा, मोदी आएगा संविधान बदल देगा। अरे मूर्खों के सरदार, ये मोदी तो 10 साल से आया हुआ है भाई, ये 10 साल से प्रधानमंत्री है और शान से सरकार चला रहा है, और 10 साल में ये पाप मैंने नहीं किया है, क्योंकि मैं भारत के संविधान की भक्ति करता हूं। मैं बाबा साहब आंबेडकर की पूजा करने वाले लोगों में से हूं। ये राहुल बाबा झूठ बोल रहे हैं। अगर दलितों के, एससी, एसटी, ओबीसी के रिजर्वेशन पर किसी ने हमला किया है तो वो कांग्रेस पार्टी ने किया। तेलंगाना के अंदर कांग्रेस पार्टी ने 4% रिजर्वेशन मुसलमानों को दिया है। ये 4% रिजर्वेशन संवैधानिक नहीं है, गैर कानूनी है, और मुसलमानों को जो 4% रिजर्वेशन दिया है, भारतीय जनता पार्टी को आप 10 से ज्यादा सीटें जिता दो, हमें 4% आरक्षण को समाप्त कर दें। ఇన్నర్ గదనుల్లో రిజర్వేషన్ తీస్తారని చెప్పి వీళ్ళు రిజర్వేషన్ కు ఎసంటి డోకా ఉండదు అని చెప్పి వాళ్ళు చూడాలనుల్లో మళ్ళా బలుగు బలహీన వర్గాల మద్దతు ఏ పార్టీకి ఉంటుందో ఏమో। ఈ నడుమ కేటీఆర్ సారు తెలంగాణ భవన్లకు వస్తున్నాడు, కొత్త కొత్త ముచ్చట్లు బయట పెడుతున్నాడు। కాంగ్రెస్ పార్టీని అయితే ఖతర్నాక్ కరుచుకుంటున్నాడు। ఇయ్యాల గుట్ట కేటీఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టిన మళ్ళా ఎవరినెవరు నడుచుకున్నాడు ఏం సంగతి ఓసారి చూడుండ్రి। ఇయ్యాల కేటీఆర్ సారు చెప్పే ముచ్చట తెలంగాణ మొత్తం తెలవాలని తెలంగాణ భవన్ల ప్రెస్ మీట్ పెట్టిండుల్లో కేటీఆర్ సారు। ప్రెస్ మీట్ పెట్టుడే కాదు, రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఇగో గీ తీర్ల డిమాండ్ చేసిండు మళ్ళా। చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ, అగో ఇన్నర్ గదుల్లో రైతులను ఆదుకోకపోతే సారోళ్ళ పార్టీ కారోళ్ళు న్యాయం చేసేదాకా రోడ్ ఎక్కి ధర్నా చేస్తారంట, కొట్లాడతారంట। మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు। మీ తరఫున
కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరపున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం. ప్రజల తరపున, రైతుల తరపున మేము మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు అధైర్యపడవద్దని, ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారన్న మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ముచ్చట అయిపోయినాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి సార్కు ఓటేయాలని చెప్పి కోరిండుల్లో కేటీఆర్ సారు. మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి, తర్వాత మాస్టర్స్ కూడా చేశారు. తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారికి. అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నారు. ఇన్నారు కదా, రాకేష్ రెడ్డి సార్కు మద్దతు తెలిపినాక కాంగ్రెస్ పార్టీని ఖతర్నా కరుచుకున్నాడు. మళ్ళా ఏమంటున్నాడో ఈనుండ్రి. మెగా డిఎస్సీ అన్నారు, అది దగా డిఎస్సీ అయింది. మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు. కేసీఆర్ ఇచ్చింది 5,000 ఉద్యోగాలే, మేము వస్తే 21,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక 5,000 ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఇంతవరకు అతి లేదు, గతి లేదు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. టెట్ పరీక్షకి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయలు ఫీజు పెడితే దాని మీద గొంతుకించుకున్న వాళ్ళు, మేము అసలు పరీక్షల్లో ఫీజు లేకుండానే ఫ్రీగా పరీక్షలు పెడతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు ఇవాళ 400 రూపాయల ఫీజుని 5 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ చేసింది అనబట్టే చూడాలే. మళ్ళా ఈ తాపకు అందరూ చదువుకున్నోళ్ళే ఓటేస్తారు ఎమ్మెల్సీ ఎన్నికలల్లా. ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో ఏమో. బీజేపీ పార్టీ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది అమిత్ షా సారు. ఈ నడుమ పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతా ఉన్నాడు, ప్రతిపక్ష లీడర్లను అరుచుకుంటా ఉన్నాడు. ఇక రోజు తిడుతున్నాడు. అదే లెక్కన ఇయ్యాల కూడా ఓ మాట అన్నాడు. ఈ మాట తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి నడుమ టక్కాబర్ లడాయి నడుస్తున్నదో. ఇరు వర్గాల నేతలు ఒకరు చేసిన తప్పులను ఇంకొకరు బయట పెట్టుకుంటున్నారు. మళ్ళా ఇవాళ బీజేపీ పార్టీ పెద్ద లీడరు అమిత్ షా సారు భారీ బహిరంగ సభ పెట్టిండుల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. మరి ఏమంటున్నాడో ఇన్నుండ్రి. भाइयों बहनों, जब इंडिया अलायंस का शासन था, हमारे कश्मीर में हड़तालें पड़ती थी. आज मोदी जी का प्रभाव देखिए, कश्मीर के भारत के हिस्से में हड़ताल नहीं होती है, पाक ऑक्यूपाई कश्मीर में हड़ताल होती है. पाक कॉपी को पहले नारे आजादी के यहां लगते थे, यहां पर आजादी के नारे लगते कश्मीर में. अब पाक ऑक्यूपाई कश्मीर में आजादी के नारे लगते. पहले यहां पत्थरबाजी होती थी, आज वहां पत्थरबाजी होती है. और भाइयों बहनों, 2,11,00,000 टूरिस्टों ने यहां कश्मीर जाकर एक नया रिकॉर्ड बनाया. और पाक ऑक्यूपाई कश्मीर ने आटे के भाव ने रिकॉर्ड बना दिया है. आखिरी के भाव అగో ఇన్నర్ గదుల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే జమ్మూ కాశ్మీర్లో పోట్లాటలు తక్కువైనాయి అనబట్టే అమిత్ షా సారు. అటెన్క రాహుల్ గాంధీ సార్ను, మమతా బెనర్జీ మేడంను ఇగో గీ తీర్లు అరుచుకున్నాడు. मुझे बताओ श्रीरामपुर वालों, ये पाक ऑक्यूपाई कश्मीर भारत का है या नहीं है? जोर से बोलो, है या नहीं है? ये मणिशंकर अय्यर, एक फारूक अब्दुल्ला,
हमें डराते हैं, देश को डराने का काम कर रहे हैं कि एटम बम है पाकिस्तान के पास, पाक ऑक्युपाई कश्मीर की बात न करो। मैं आज श्रीरामपुर की धरती पर कहकर जाता हूं, राहुल बाबा आपको डरना है तो डरिए, ममता दीदी आपको डरना है तो डरिए। ये पाक ऑक्युपाई कश्मीर भारत का है और हम उसको लेकर रहे। అగ్గో ఇన్నర్ గదుల్లో కుండ బద్దలు కొట్టినట్టు అమిత్ షా సారు ఒకటే ముచ్చట చెప్పబట్టే మన జాగను మనం తీసుకుంటామని చూడాలే. మళ్ళా ఈ ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎట్లా స్పందిస్తారో ఏమో. సినిమా ముచ్చట పాపం సినిమా లవర్స్ అయితే ఎంత బాధపడుతుండొచ్చో. 10 దినాల దాకా థియేటర్లని బంద్ పెడుతున్నారు. ఎందుకంటారా మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఎవ్వరు థియేటర్లకు పోతలేరు, పెద్ద పెద్ద సినిమాలు కూడా లేవు. ఇక మరి ఎట్లుంటుంది చెప్పుండ్రి. పాపం లాస్లు అయితే నడిపియరు కదా, అందుకోసమే మళ్ళీ 10 దినాల దాకా బంద్ పెడతా ఉన్నారు. ఇక మరి సినిమా థియేటర్లో ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకుంటారంట. ఇక జూన్లో తెలిసిన విషయమే మనందరికీ, పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఇక 10 దినాల దాకా సినిమా థియేటర్లు అయితే బంద్ ఉన్నాయి. సినిమా లవర్స్ అయితే పాపం ఎంత బాధపడతారో ఏమో. థియేటర్ల ముచ్చట ఇట్లుంటే ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే, డబుల్ స్మార్ట్ టీజర్ వచ్చింది కదా, మీరందరూ చూసే ఉంటారు. ఎట్లున్నది, తడాకున్నది టీజర్ అయితే. ఇక మరి రామ్ పోతినేని తెలంగాణ యాసలా ఆ డైలాగులు వింటుంటే అబ్బాబ్బా ఏమన్నా అనిపిస్తుందా. పూరి జగన్నాథ్ అయితే మళ్ళొక హిట్ చేతిలో పట్టుకున్నట్టే. ఎందుకంటారా ఈ నడుమ పాపం ఒక సినిమాతోనైతే ఇక జర లాస్ట్లోనే ఉన్నాడు పూరి జగన్నాథ్ సారు. మరి ఆయన కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఈసారి ఎట్లయినా లాభాలు రావాలి, మళ్ళీ ముందుకు నడవాలి. ఎందుకంటే మరి పూరి జగన్నాథ్ సారు సినిమాలు అంటే ఎట్లుండే చెప్పుండ్రి. ఆ నడుమ చరిత్ర సృష్టించిండు సారు, అంత మంచిగా సినిమాలు చేసిండు. ఇప్పుడు డబుల్ స్మార్ట్ సినిమాలో కూడా డైలాగులు అయితే ఖతర్నాక్ ఉన్నాయి. ఇక మరి అందులో కూడా యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఇక సూపర్ ఉన్నాయి. ఇక మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనుకుంటా ఉన్నారు రామ్ పోతినేని అభిమానులు అయితే. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏం సంగతి అని చెప్పి ఇక ముందల మాట్లాడుకుందాం. కానీ ఇక సినిమా డైలాగ్ అయితే ఖతర్నాక్ ఉన్నది. ఇక చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సినిమా ఎప్పుడు వస్తుంది ఏం సంగతి అని చెప్పి. ఆ విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక మ్యూజిక్ ఎవరు అనుకుంటున్నారు, మనీష్ శర్మ ఖతర్నాక్ మ్యూజిక్ ఇచ్చిండు, అందరినీ మొత్తం మీద అయితే ఆకర్షించిండు. ఆ సినిమా కోసం అయితే రామ్ పోతినేని అభిమానులు అయితే మస్తు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.